హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు గీతాసారం. వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. అందుకు ఏం చెయ్యాలని ఆయన జ్ఞానులను అడిగితే, సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇయ్యవని, తృప్తి ఒకటే ఆ పని చెయ్యగలదని చెప్పారు. తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడిగాడు. ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి. వేదాంత సారాన్ని కాచి వడగట్టగా తయారైనది భగవద్గీత. ఆ గ్రంథాన్ని ప్రజలకు వంటబట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి, సంతోషము కలుగుతాయి అన్నారు జ్ఞానులు. వివేకవర్ధనుడు పండితులను నియోగించి తానే స్వయంగా గీతాబోధలు విని జ్ఞానులు చెప్పిన మాటలలో నిజమున్నదని అనుకున్నాడు. అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేక మంది సమర్థులు కావాలి గదా. అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు. భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభరీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని చాటింపు వేయబడింది. చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు. వారిని పరీక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు. ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి, మహాప్రభు, వారందరూ ఉద్దండ పండితులు. భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు. రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు. దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు అది వరకే చిరంజీవిని గురించి విని ఉండడం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి, ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఈయన. అదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు. మన సమస్యను ఈయన పరిష్కరించగలరనుకుంటున్నాను అన్నాడు. రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు. నేను అంత గొప్పవాణ్ణి కాను, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి. మర్నాడు రాజసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజూసి, మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అనుకుంటున్నారు. అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయడం మీకు సమ్మతమేనా అడిగాడు. సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు. చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి, భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవితకాలం చాలదంటారు. అలాంటిది మీరు ఆ మహాగ్రంథాన్ని ఇంత స్వల్పకాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు. మీరు చెప్పినది నిజమే, కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంటబట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి, ఘనత గురించి చెప్పుకున్నాడు. అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి, మహాప్రభు, వీరందరూ మహాపండితులే, అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంటబట్టించుకోలేదు అన్నాడు. పండితులు తెల్లబోయారు. రాజు కూడా, మీరు వాళ్లను గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం సమంజసంగా లేదు అన్నాడు. నేను కూడా గీత చదివాను. గీతలో నాకు అర్థమైనది ఒకటే, ప్రతి మనిషి నేను అన్న భావన విడనాడాలి. ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని, తాను నిమిత్త మాత్రుడినని గుర్తించాలి. నేను అన్న పదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది. గీతాసారాన్ని వంటబట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి. పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని, తమలో విద్యాగర్వము, అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని, ఆయన మాటలతో తమకు జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు. రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి, నా ప్రజలు సంతోషంగా ఉండేందుకు వారికి గీత బోధింపజేద్దామనుకుంటున్నాను. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు. చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు. సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు. దేశంలో సోమరులనే వాళ్ళు లేకుండా చేయండి. వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తులతూగుతుంది. తాను కష్టపడి సంపాదించుకున్నది అనుభవించే ప్రతివాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది. వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి. ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు. అది వారి స్వవిషయం అవుతుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు. దానికి రాజుగారు ఎంతో సంతోషించారు.
ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.